రాజమండ్రి రూరల్లో నిన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెంది ఉండడాన్ని బట్టి క్రైస్తవ సోదరులంతా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తవుతుంది. దీనికి సంబంధించి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. వీళ్ళంతా కోరుకునేది ఒకటే, జరిగిన సంఘటనకు సంబంధించి నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు జరిగిన సంఘటనలో వాస్తవాలు అనేవి పూర్తి స్థాయిలో వెల్లడించాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి పాస్టర్ వైఎస్ఆర్సీపీ నేత జాన్ వెస్లీ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వాస్తవంగా ఏం కోరుకుంటున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇది రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అనుమానాస్పద మృతి. అందువల్లే గత 2 రోజులుగా ఈ రాజమండ్రిలో ఈ యొక్క గవర్నమెంట్ ఆసుపత్రి చుట్టూ క్రైస్తవ జనాంగం అంతా ఎందుకు వచ్చింది అంటే, పగడాల ప్రవీణ్ కుమార్ గారి మీద ఉన్న అభిమానం. ఆయన ఒక ఎవాంజలిస్ట్, ఒక ఫిలాసఫర్, ఒక మెంటార్. అలాంటి వ్యక్తి ఈరోజు దారుణంగా చనిపోయాడంటే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ క్రైస్తవ లోకం కూడా ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం క్రైస్తవులంటే చాలా చిన్నచూపు చూస్తుంది. సంఘటన జరిగింది, ఆ జరిగిన విషయాన్ని ట్రాన్స్పరెంట్గా ప్రజలకు, క్రైస్తవులకు చూపించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సంఘటన ఏ విధంగా జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ రిపోర్ట్ వస్తుందన్నది సెకండరీ అయితే, ఈరోజు స్టార్టింగ్ నుంచి అడుగడుగున ఉదయం నుంచి కూడా అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ వేరేగా ఉంది. అక్కడ ఉన్నప్పుడు దెబ్బలు అవన్నీ చాలామంది చూశారు. అదే బాడీని నేను తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టంకి ఇక్కడ లోపల తీసుకొచ్చి ఉంచడం జరిగింది. పోస్ట్ మార్టంకి ముందు ఇంక్వెస్ట్ అంటే శవ పంచాయతీ, ఆ శవ పంచాయతీని చెయ్యాలి అని చెప్పి అందులో ఈ లోకల్లో కొంతమంది ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో నన్ను మొదటి పేరుగా పెట్టారు. బొలవరపు జాన్ వెస్లీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర విభాగ అధ్యక్షుడిని. రెండోది ఎల్కే మృత్యుంజయ్ గారు. మూడోది ఇక్కడే రాజమండ్రికి సంబంధించిన రెవరెండ్ విజయసారథి గారు. మేము ముగ్గురం కూడా ఇన్వెస్ట్లో మెంబర్స్గా మమ్మల్ని ఈ క్రైస్తవ జనాంగం అంతా మమ్మల్ని లోపలికి పంపించింది. లోపలికి పంపించినప్పుడు ముందుగా మాకు బాడీని మొత్తం చూపించడం జరిగింది. అప్పుడే ఏం చెప్పారంటే, బాడీ చూశారు కదా, పోస్ట్ మార్టం అయినప్పుడు కూడా మీరు అందరూ ఉంటారు ఇక్కడ, మేము కూడా వీడియో తీస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఇంక్వెస్ట్ మేము అన్నీ ఏవే దెబ్బలు తగిలే మేము చూసాం. అక్కడ ఆయనకి తల మీద ఒక దెబ్బ తగిలింది. అదేవిధంగా పెదవి ఆయనకి 2గా చిట్లిపోయింది. బొగ్గ, ఎడమ బొగ్గ గట్టిగా వాచిపోయింది. ఈ జబ్బ ఏదైతే షోల్డర్ ఉందో ఇక్కడంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. అదేవిధంగా రెండో దెబ్బ మీద కూడా చిన్న దెబ్బ ఉంది. తొడ మీద చిన్న రక్తగాయాలు ఉన్నాయి. అదే కాలు పిక్క దగ్గర అయితే సైలెన్సర్ బుల్లెట్ది కాలిపోయినట్టుంది. రమారమ్మ ఒక 9 అడుగులు బాగా నల్లగా మాడిపోయింది. కానీ చిన్నది కూడా ఓ ప్యాంట్ కానీ షర్ట్ కానీ చిరిగిన దాఖలా ఏమీ లేదు. దీన్ని బట్టి చాలా అనుమానాలు నివృత్తి అవుతున్నాయి. అందువల్ల మేము కూడా సరే జరిగినవన్నీ ఉన్నాయి, మేము చూసిన ఏవైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలన్నింటినీ కూడా ఈ ఇంక్వెస్ట్లో రాయడం జరిగింది. మేమైతే ఒకటే చెప్పాం, ఈ యొక్క రాజమండ్రిలో ఈ హత్య జరిగిన తర్వాత మాకు ముగ్గురిని ట్రస్టీలుగా పెట్టారు. ఎందుకంటే మేము సంతకాలు పెడితేనే ఆ యొక్క శవ పంచాయతీ తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే రిపోర్ట్ రాశారో శవ పంచాయతీ రిపోర్టు మాకు చూపించడం కాదు, మీరు మాకు చదివి వినిపించిన తర్వాత బయట వేలాది మంది జనం ఉన్నారు, ఆ జనానికి మేము చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మేము సంతకం పెడతానని చెప్పి నేనైతే తెగేసి చెప్పేశాను. పోలీసులు నాతో చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసులు నన్ను గట్టిగా దమాయించి నన్ను తోయడం కూడా జరిగింది. నేనైతే సంతకం పెట్టను, మీరు ఏదైతే రాశారో ఆ రిపోర్టు ప్రజలకి చూపించాలి అని చెప్తే ఇంకా పరిస్థితి శృతిమించుతుందని తెలిసి వారు ఏం చేశారంటే అలాగే అని చెప్పి నన్ను ఒప్పించి ప్రజలందరిలోకి వచ్చి నేను పేపర్లు చదువుతాను అనగానే ఆ పేపర్ ఫస్ట్ ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఏంటంటే రాజమండ్రికి ఆయన హైదరాబాద్ నుంచి ఏ విధంగా వచ్చాడు, వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ భార్యతో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ రాశారు. కానీ ఏదైతే ఇంక్వెస్ట్లో మేము ఎక్కడెక్కడైతే దెబ్బలు ఉన్నాయో ఆ దెబ్బలన్నింటినీ వాళ్ళు రాసింది మేము సంతకం పెట్టాలి. కాబట్టి మీరు ప్రజలకి ఆ పేపర్ చూపిస్తేనే మేము సంతకాలు పెడతామని చెప్పి మేమైతే ఊరుకోలేదు. కానీ సీసీటీవీ ఫుటేజ్లు వాళ్ళు మాకు చూపించింది కాదండి, ప్రెస్కే గవర్నమెంట్ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ విషయంలో చెప్తున్నాను, ఇలాంటి భయానక విషయాలు జరిగినప్పుడు ప్రజలకు విషయాలు తెలవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు
పోలీసులు ఇలాంటి వాటిని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికే ఒక ప్రెస్టేజ్ కాబట్టి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి ఒక ప్రకటన దీన్ని చేయడం జరిగిందా? మీరు అడిగారు, కోరారు, అసలు దీనికి సంబంధించి ఏం చెప్పారు? దీనికి సంబంధించి అధికారులు అంటే ఇక్కడ ఉండేది పోలీసు అధికారులే ఉంటారు కాబట్టి నేను ఎస్పీ గారితోనూ, ఆ సిఐ గారితోనూ, ఆ డీసీపీ గారితోనూ అందరితోనూ కూడా నేను చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటారు అంటే మీరు దీన్ని ఏదో వేరేగా కోణంలో చూస్తున్నారు అని అంటున్నారు. మేము వేరే కోణంలో కాదు సార్, ఈ ప్రజలందరూ కూడా దీని మీద అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయమని చెప్పి బయట వచ్చి వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా రాస్తారోకోలు చేస్తున్నారు. మీరు వాళ్ళని సమాధానపరచండి, మీరు ట్రాన్స్పరెంట్గా మీరు ఏం జరిగిందో ప్రజలకు చూపించాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి పోలీసులతో గట్టిగా వాగ్వాదం చేయడం జరిగింది. అయినా అక్కడే పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మరలా మమ్మల్ని లోపలికి అలౌ చేయనివ్వకుండా వాళ్ళే మేము ఒక వీడియో రిలీజ్ చేస్తామని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది. జరిగిన సంఘటనకు సంబంధించి ప్రధానంగా ఆయన ఎవరైతే చనిపోయారో ఆయన మృతదేహాన్ని పరిశీలించారో దాని మీద చాలా గాయాలు ఉన్నాయి. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో క్లీన్ ఫుటేజ్, పూర్తి స్థాయిలో ఫుటేజ్ కూడా తమకు అందజేయాలని కోరుతున్నారు. జరిగిన సంఘటన మీద ముందుగా ఒక ప్రకటన కూడా చేయాలని కోరుతున్నారు. రాజమండ్రి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.